Welcome to the class, all of you. Today is day 31. Welcome to the spoken English class. Today we are going to learn will and would. Will and would. Will antene future lo jarugutadi. Uhinchi. Hypothetical ante ఊహ. ఊహించి మాత్రమే చెప్పడం. అవునా? ఖచ్చితంగా జరుగుతుందని కాదు, ఊహించుకొని చెప్పడం మాత్రమే. ఎలా అంటే will is used for future action. ఫ్యూచర్ అంటేనే ఊహ. అవునా? అంటే ఖచ్చితంగా జరగవచ్చు, జరగకపోవచ్చు. ఫ్యూచర్ యాక్షన్ ఆర్ స్పాంటేనియస్ డిసిషన్. స్పాంటేనియస్ అంటే వెంటనే ఉన్న ఫలంగా అప్పటికప్పుడే స్పాంటేనియస్ గా మనం నిశ్చయించుకోవడం, స్పాంటేనియస్ గా చెప్పే డిసిషన్స్ అన్నట్టు. టేక్ ద డిసిషన్స్. వైల్ వుడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ హైపోథెటికల్. హైపోథెటికల్ అంటే ఊహాత్మకమైన సినారియోస్. హైపోథెటికల్ సినారియోస్ ఊహించి చెప్పేటువంటి, ఊహించడం మాత్రమే, ఊహకు అందినటువంటి వాక్యాలు మాత్రమే. పొలైట్ రిక్వెస్ట్. విల్ కంటే కూడా వుడ్ అంటే చాలా పొలైట్. ఎలా అంటే క్యాన్ ఇన్ఫార్మల్, కుడ్ అనేది ఎట్లయితే ఫార్మల్ ఉందో అలానే విల్ కూడా ఇన్ఫార్మల్, వుడ్ అనేది ఫార్మల్ లాంగ్వేజ్. అవునా? క్యాన్, విల్ ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ లాంగ్వేజ్, కానీ వుడ్, కుడ్ అనేది ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. అదేవిధంగా పొలైట్ రిక్వెస్ట్ ఆర్ ఇండికేటింగ్ ఫ్యూచర్ యాక్షన్స్. ఫ్యూచర్లో జరిగేటువంటి వాటి కోసం కూడా మనము విల్ కానీ వుడ్ కానీ యూజ్ చేసుకుంటాం. ఎలా అంటే ఫ్యూచర్ యాక్షన్స్ ఎలా యూజ్ చేసుకుంటాం, అది ఎలా ఉంటుంది? ఐ విల్ గో టు మాల్ టుమారో. టుమారో అంటే ఇంకా జరగలేదు, రాబోయే టుమారో జరగాలి, రావాలి, అప్పుడు మనం వెళ్ళాలి అనుకుంటున్నా. ఐ విల్ గో టు మాల్ టుమారో. అవునా? నేను రేపు మాల్కి వెళ్తాను, వెళ్ళవచ్చు. అవునా? నేను వెళ్తాను అనుకుంటున్నా, నిశ్చయించుకున్నా. ఫ్యూచర్ డిసైడెడ్ యాక్షన్. ఓకే, ఐ విల్ గో టు మాల్ టుమారో. ఇట్ విల్ రైన్ టుమారో. చాలా ఈ రోజు వర్షం వస్తుంది అనుకున్నాం, రాలేదు, కానీ ఇట్ విల్ రైన్ టుమారో. ఖచ్చితంగా రేపు వర్షం వస్తుంది అని అనుకుంటున్నాం, కానీ రావచ్చు, రాకపోవచ్చు. ఫ్యూచర్ యాక్షన్స్ అంటే వెదర్ కండిషన్ బట్టి మనం అంటున్నాం, కానీ అది కావచ్చు, కాకపోవచ్చు. ఓకేనా? ఇట్ విల్ రైన్ టుమారో అంటే రేపు వర్షం పడవచ్చు. ఇట్ విల్ రైన్ టుమారో అంటే పడుతుంది అనలే. అవునా కదా? ఇట్ విల్ రైన్ టుమారో, పడవచ్చు. అవునా? ఐ విల్ బి 60 నెక్స్ట్ ఇయర్. ఖచ్చితంగా, ఇదైతే ఖచ్చితంగా. అవునా? ఇదైతే ఖచ్చితంగా. ఐ విల్ బి 60 నెక్స్ట్ ఇయర్. అవునా? కావచ్చు, కాకపోవచ్చు కాదు, ఇక్కడ ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ యాక్షన్. అవునా? దెన్ షీ విల్ బికమ్ ఏ డాక్టర్. ఇది కూడా ఖచ్చితంగా, ఎందుకంటే షీ ఈస్ డూయింగ్ హర్ MBBS. అవునా? షీ విల్ బికమ్ ఏ డాక్టర్. షీ ఈస్ డూయింగ్ హర్ TTC, షీ ఈస్ డూయింగ్ హర్ B.Ed, షీ విల్ బికమ్ ఏ టీచర్. ఓకే, ఇలాంటివి కొన్ని ఖచ్చితంగా జరిగేటివి ఉంటాయి, కొన్ని ఖచ్చితంగా జరగనివి కూడా ఉంటాయి, ఊహించి చెప్పేటివి కూడా ఉంటాయి అన్నట్టు. వీళ్ళు యూజ్ చేసేటప్పుడు కొన్ని ఖచ్చితంగా జరిగేవి ఉంటాయి, కొన్ని ఖచ్చితంగా జరగనివి కూడా ఉంటాయి. అంటే సిచ్యువేషన్ ని బట్టి ఉంటుంది అన్నట్టు. అదేవిధంగా ఈ విల్ అనేది ఆఫర్స్ కి, ప్రామిసెస్ కి కూడా యూజ్ చేస్తాం. ఆఫర్ అంటే ఏదైనా నువ్వు చేయడానికి రెడీగా, సిద్ధంగా ఉండడానికి. ప్రామిస్ అంటే ప్రామిస్ అంటే చేస్తానని భాష చేయడం. అవునా? ఐ విల్ హెల్ప్ యూ. నేను నీకు హెల్ప్ చేస్తాను, నీకు అవసరం ఉన్నప్పుడు నాకు చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను, సహాయపడతాను. ఐ విల్ హెల్ప్ యూ. ఐ విల్ క్యారీ యువర్ బ్యాగ్. ఐ విల్ క్యారీ యువర్ హెవీ బాస్కెట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ విల్. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ క్యారీ యువర్ బ్యాగ్ అంటే చేస్తా అని ఆఫర్ చేయడం అన్నట్టు వాళ్ళకి. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన మోసం, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. అవునా? నాకు నన్ను వస్తానో రాలేదు, నాకు ఆ రోజు ఇస్తానో ఇవ్వలేదు. అవునా? నీ ప్రామిస్ నువ్వు బ్రేక్ చేసావు. నేను ఈ రోజు నీ యొక్క మాటలు, నీ ప్రవర్తన, ఐ నెవర్ ఫర్గెట్ దిస్. అవునా? ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. అవునా? నువ్వు చేసిన మోసాన్ని నేను ఎప్పుడు మర్చిపోను, జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకుంటాను. ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు కదా, సో ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. నువ్వు ఏది చెప్పినా కూడా నేను చేస్తాను, నేను సిద్ధంగా చెప్పు. నువ్వు ఏది కావాలంటే నాకు చెప్పు. ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. ఇంకా చెయ్యలే, చేస్తాను. ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. అవునా? ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ అంటే చేస్తాను. నాకు చుట్టాలు వచ్చిన ఇంట్లో నాకు వంట చేయడానికి చాలా టైం లేదు, ఇది చెయ్యవంటే ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. నువ్వు బెంగ పట్టుకోకు, నేను ఒక కర్రీ చేసిస్తాను నీకు. అవునా? 4 కర్రీలు చేసుకోవడానికి కష్టమవుతుందేమో, ఒక కర్రీ నేను వండిస్తానా, ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ అంటే చేస్తానని ఆఫర్ చేస్తున్నావు. అవునా? యు ఆర్ ఆఫరింగ్. దే విల్ బ్రింగ్ స్నాక్స్ ఫర్ యూ. అవును, ఈ రోజు మనం తినిపించామా,
రేపు వాళ్ళు చేస్తారు. దే విల్ బ్రింగ్ స్నాక్స్ ఫర్ యూ. అవునా కదా? ఎస్. దెన్ ఈ విధంగా విల్ ని కూడా ఆఫర్ కి ప్రామిస్ కి యూజ్ చేస్తాం. అదే విధంగా వుడ్ ఎలా యూజ్ చేస్తాం చూద్దాం. కొంచెం ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. ఐ వుడ్ హ్యావ్ హెల్ప్. నేను హెల్ప్ చేస్తుంటే నీకు పాస్ట్. ఐ వుడ్ హ్యావ్ హెల్ప్. ఐ వుడ్ హ్యావ్ హెల్ప్ యూ అంటే నేను నీకు హెల్ప్ చేస్తుంటేమో, కానీ నువ్వు చెప్పలే. చెప్తే చేస్తుంటే ఐ వుడ్ హ్యావ్ హెల్ప్ యూ. ఐ వుడ్ హ్యావ్ హెల్ప్ యూ అంటే పాస్ట్ లో. నువ్వు నాకు చెప్తే ఒకవేళ నేను నీకు సాయం చేసేదాన్ని, నువ్వు చెప్పలే, నేను చేయలేదు. అది ఇక్కడ. వుడ్ యూ జాయిన్ అస్ ఫర్ డిన్నర్, ఇది ఆఫర్. వుడ్ యూ జాయిన్ అస్ ఫర్ డిన్నర్ అంటే ఇది ఫార్మల్ ఆఫర్. మేము డిన్నర్ కి పిలుస్తున్నాం. వుడ్ యూ జాయిన్ అస్ ఫర్ డిన్నర్, డిన్నర్ కి జాయిన్ అవుతావా మాతో, ఫార్మల్ గా. విల్ యూ జాయిన్ అంటే ఇన్ఫార్మల్, వుడ్ అంటే ఫార్మల్ గా. ఆ విధంగా. వుడ్ యూ లైక్ టు ఈట్ సంథింగ్, ఏమైనా తింటారా, ఏమైనా తేవాలా. వుడ్ యూ డ్రింక్ సమ్ కాఫీ, వుడ్ యూ డ్రింక్ సమ్ టీ, వుడ్ యూ లైక్ టు ఈట్ సమ్ ఫ్రూట్స్, వుడ్ యూ లైక్ టు ఈట్ సమ్ స్నాక్స్ అంటే మర్యాదపూర్వకంగా, అవునా, ఫార్మల్ గా అడిగేటువంటి దానికి ఆఫర్ కి వుడ్ యూజ్ చేస్తాం. అదేవిధంగా ఐ వుడ్ హెల్ప్ యూ విత్ ఇంగ్లీష్. ఐ వుడ్ హెల్ప్ యూ విత్ ఇంగ్లీష్. నేను మీరు ఒకవేళ అడిగితే, నేను ఇంగ్లీష్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ఐ వుడ్ హెల్ప్ యూ విత్ ఇంగ్లీష్ చెప్తాను. ఓకే, చెప్పుండేదాన్ని. ఆ విధంగా. నెక్స్ట్ రిక్వెస్ట్ లో విల్ ఎలా యూజ్ చేస్తాం, రిక్వెస్ట్ లో వుడ్ ఎలా యూజ్ చేస్తాం చూడండి. ఇక్కడ కూడా విల్ అనేది ఇన్ఫార్మల్ లాంగ్వేజ్, వుడ్ అనేది ఫార్మల్. ఎలా అయితే క్యాన్ వుడ్ ఎలానో ఫార్మల్ ఇన్ఫార్మల్, అదే విధంగా విల్. ఇవన్నీ స్పోకెన్ లాంగ్వేజ్, స్పోకెన్ ఇంగ్లీష్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ ఇది. సో విల్ ఎలా రిక్వెస్టింగ్ మేనర్ లో విల్ ఎలా యూజ్ చేస్తాం చూడండి. విల్ యూ కాల్ మీ వెన్ యూ అరైవ్ హోమ్. మన నియర్ అండ్ డియర్ మన ఫ్రెండ్స్ తో నేను బజార్ వెళ్తున్నాను, వచ్చిన తర్వాత విల్ యూ కాల్ మీ వెన్ యూ అరైవ్ అట్ హోమ్. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నేను వచ్చినాను అని నాకు తెలియపరుస్తావా. విల్ యూ కాల్ మీ. ఒకవేళ ఎవరైనా ఆఫీసర్స్ ఎవరైనా మనకంటే సపోర్ట్, వుడ్ యూ కాల్ మీ, వుడ్ యూ కాల్ మీ వెన్ యూ కమ్ హోమ్, వెన్ యూ అరైవ్ హోమ్. ఓకే, ఫార్మల్ గా యూజ్ చేయాలంటే నేను వుడ్, నియర్ అండ్ డియర్ తో. ఇన్ఫార్మల్ యూజ్ చేయాలంటే విల్. విల్ యూ కాల్ మీ వెన్ యూ అరైవ్ హోమ్ అంటే మీరు ఇంటికి వచ్చి, నువ్వు ఇంటికి వచ్చాడు, మీరు కాదు, నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నాకు కాల్ చేస్తావా, అవునా. దెన్ విల్ యూ లెండ్ సమ్ మనీ, నాకు కొంచెం డబ్బులు అవసరం పడుతుంది, అవునా, కొన్ని డబ్బులు ఇస్తావా నాకు. విల్ యూ లెండ్ సమ్ మనీ. ఎవరైనా కొంచెం ఫార్మల్ వ్యక్తులు అడగాలంటే విల్ యూ లెండ్ సమ్ మనీ అని అడగాలి. వుడ్ యూ రెండు యూజ్ చేస్తాం. ఓకేనా. దెన్ విల్ యూ టాక్ టు డాక్టర్. విల్ యూ టాక్ టు డాక్టర్, నాకు కొంచెం ఈ ప్రాబ్లం ఉంది, ఓకే. అక్కడ మనం రిక్వెస్ట్ చేస్తాం, విల్ యూ టాక్ టు డాక్టర్, నాకు డాక్టర్తో మాట్లాడాలంటే భయం వేస్తుంది కాబట్టి విల్ యూ టాక్ టు డాక్టర్ అబౌట్ మై డిసీజ్. ఓకేనా. దెన్ విల్ యూ గివ్ మీ యువర్ మొబైల్. విల్ యూ గివ్ మీ యువర్ మొబైల్. విల్ యూ గివ్ మీ యువర్ బుక్. విల్ యూ గివ్ మీ యువర్ బైక్. ఓకే, ఏదైనా సరే. విల్ యూ గివ్ మీ 500 రూపీస్, అలా ఏదైనా సరే. ఇది ఎంత ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేసే వర్డే విల్. నౌ లెట్ us come to the would. Would is used for formal language, formal conversation. Would you please turn on the lights? ఇప్పుడు అసిస్టెంట్ చేసింది ఫ్యాన్ పెంచిందో తగ్గించిందో ఏందో అన్నా కదా, అప్పుడు మనం ఫ్యాన్ పెంచండి, ఫ్యాన్ తగ్గించడానికి would you please turn on the light, turn off the light, switch off, switch on. ఓకేనా. అది ఇది ఫార్మల్ లాంగ్వేజ్. would you please turn on లైట్ వేస్తారా, టర్న్ ఆఫ్ లైట్ ఆఫ్ చేస్తారా, అవునా. ఇది మర్యాదపూర్వకంగా ఫార్మల్ గా మనకంటే సబోర్డినేట్ కొంచెం మర్యాద ఇచ్చేటువంటి వ్యక్తులతో would you please turn on the lights, turn off the lights, ఆఫ్ చేస్తారా, ఆన్ చేస్తారా. would you help me, would you help me, would you help me, మీరు కొంచెం నాకు సాయం చేస్తే ఇది చాలా బరువుగా ఉంది, ప్లీజ్ కొంచెం పట్టుకుంటారా, కొంచెం ఎత్తి పెడతారా. would you please help me అలా. would you hand me that pen, చాలా దూరంగా పెన్, ప్లీజ్ would you hand, దయచేసి ఆ పెన్ ఇవ్వగలరా. would you hand me that pen. would you mind to hand me that pen అంటే ఏమనుకోకుండా కొంచెం అది ఇస్తారా, మనం ఒక్కోసారి అడుగుతాం కదా, ప్లీజ్ ఏమనుకోకుండా కొంచెం అది చెయ్యరా, కొంచెం అది ఇవ్వరమ్మా అంటారా, అట్లా ఆ విధంగా. would you mind to help me, would you mind to pass the salt, would you mind to give that pen, would you mind to give that bag, would you mind to close that window, would you mind to open that door, would you mind to call her.
ఓకే, ఇలాంటివన్నీ కూడా ఏమనుకోకుండా కొంచెం ఏమనుకోకుండా అది ఇస్తారా అని అంటామా మనం ఎప్పుడైనా? అది వుడ్ యూ మైండ్ టు కాల్ హర్, వుడ్ యూ మైండ్ టు గివ్ దిస్ టు హర్ ఏమని అనుకుంటారు? అది ఇదా మనకి ఇచ్చేయాలి కొంచెం అలా అవునా? అది ఆ విధంగా వుడ్ యూ మైండ్ టు హెల్ప్ మీ, కొంచెం ఏమనుకోకుండా కొంచెం నాకు సాయం చేయరా, ఆ విధంగా వుడ్ యూ అంటే ఈ విల్ అనేది ఫార్మల్ లాంగ్వేజ్ లో, వుడ్ అనేది విల్ అనేది ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ లో, వుడ్ అనేది ఫార్మల్ లాంగ్వేజ్, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్, ఫార్మల్ లాంగ్వేజ్. ఆఫర్ ఎలా చేస్తామో, రిక్వెస్ట్ ఎలా చేస్తామో చూడండి. నెక్స్ట్ కండిషన్స్ ఉంటాయి మనకు. జీరో కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్, 3 కండిషన్స్ ఉంటాయి. జీరో కండిషన్ ఉంటుంది, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్, అది మళ్ళీ తర్వాత చెప్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ మనం వుడ్ గురించి మాట్లాడుతున్నాం. వుడ్ అండ్ విత్ విల్ ఎలా యూజ్ చేయాలో కండిషన్స్ లో ఎలా వాడుకుంటారో చూడండి. ఇఫ్ హీ ఆస్క్స్ మీ ఐ విల్ హెల్ప్. ఇది ఎట్లా అంటే ఇది V1. ఇఫ్ హీ ఆస్క్స్ మీ ఐ విల్ హెల్ప్, ఇది ఫస్ట్ కండిషన్. జీరో కండిషన్ ఇంకా వేరే ఉంటుంది, ఇది ఫస్ట్ కండిషన్. ఇఫ్ హీ ఆస్క్స్ మీ, ఇఫ్ తో పాటు V1 ఉంటే ఇక్కడ విల్ వస్తుంది. ఇఫ్ హీ ఆస్క్స్ మీ, ఆయన అడిగితే ఐ విల్ హెల్ప్ హిమ్, ఆయన అడిగితే నేను హెల్ప్ చేస్తా తప్పకుండా. మీరు అడిగితే నేను క్లియర్ చేస్తా అంటే ప్రస్తుతం ప్రజెంట్ సిచ్యుయేషన్. మీరు అడిగితే నేను మీకు చెప్తాను, మీరు అడిగితే నేను టీచ్ చేస్తాను, మీరు అడిగితే నేను డౌట్ క్లియర్ చేస్తాను. మీరు అడగాలి కదా, ప్రజెంట్ సిచ్యువేషన్. ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ విల్ స్టే అట్ హోమ్. వర్షం పడితే ఇంట్లోనే ఉంటాం. ఒకవేళ వర్షం పడితే ఇఫ్ అంటే ఒకవేళ వర్షం పడితే, ఒకవేళ అడిగితే, ఇఫ్ హీ ఆస్క్స్ అంటే ఒకవేళ ఆయన అడిగితే నేను చెప్తాను, నేను హెల్ప్ చేస్తాను. ఇఫ్ ఇట్ రెయిన్స్ అంటే ఒకవేళ వర్షం వస్తే మనం ఇంట్లోనే ఉందాము. అవునా? ఇఫ్ ఇట్ రెయిన్స్ ఒకవేళ వర్షం పడితే మనం బజ్జీ తీసుకుందాము. అవునా? అది ఇఫ్ హీ ఈజ్ ఫ్రీ, ఒకవేళ ఆయన ఫ్రీగా ఉంటే he will join us. If he is free, ఒకవేళ ఆయన ఫ్రీగా ఉంటే ఆయన జాయిన్ అవుతాడు. అవునా? అంటే ఇది ప్రజెంట్ సిచ్యువేషన్స్. ఇట్లా ఇఫ్ తో పాటు V1, ఇదంతా కూడా ఇఫ్ తో పాటు V1. అప్పుడు ఇక్కడ విల్ ప్లస్ V1, ఇక్కడ ఇది ఫస్ట్ కండిషన్. జీరో కండిషన్ వేరే ఉంటుంది. ద నెక్స్ట్ కండిషన్ వుడ్. నెక్స్ట్ కండిషన్ లో వుడ్ ఎలా యూజ్ చేస్తామో చూడండి. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ అంటే పాస్ట్ పర్ఫెక్ట్. ఒకవేళ నా దగ్గర ఉంటే, ఈ రోజు కాదు, ఒక 2 సంవత్సరాల కింద, 1 year బ్యాక్ నేను చెప్తున్నా. ఒకవేళ నా దగ్గర మనీ, ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, పాస్ట్ పర్ఫెక్ట్. నేను ఈ రోజు గురించి మాట్లాడడం లేదు, 5 సంవత్సరాల కింద మాట్లాడుతున్నాను. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, ఆ రోజుల్లో ఐ వుడ్ బై ఏ కార్. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ బై ఏ కార్. నేను కార్ కొన్ని ఉండేవాడిని కదా, అప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నేను కొనలేదు అన్నట్టు. అర్థమైందా? ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, ఆ రోజులలో. అప్పుడు హ్యాడ్ అంటే హ్యాడ్ పాస్ట్. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, ఆ రోజులో నాకు డబ్బులు ఉంటే ఐ వుడ్ బై ఏ కార్. అవునా? దెన్ ఇఫ్ ఐ హ్యాడ్ నో, ఇప్పుడు ఇక్కడ హ్యాడ్ ప్లస్ లో ఇది V3, ఇదేమో ఇది V2. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ పాస్ట్ టెన్స్, ఇది V2, ఇదేమో పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ హ్యాడ్ ఏమో, ఇక్కడ V2, ఇది ఈ హ్యాడ్ ఏమో, ఇక్కడ V2. హ్యావ్ హ్యాడ్ హ్యావింగ్ హ్యాస్ కదా. ఇది సెకండ్ హ్యాడ్, ఇది థర్డ్ హ్యాడ్. తో పాటు ఏముంటది? V3 ఉంటుంది కదా. V3 తోని V1, V2, V3 తోని ఇక్కడ ఏముంది? పాస్ట్ పర్ఫెక్ట్ లో ఎప్పుడైనా V3 ఉంటుంది. అవునా? ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ యూ వేర్ కమింగ్. అవునా? నేను మొన్నటి మాట మాట్లాడుతున్నా. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ యూ వేర్ కమింగ్, మీరు ఆ రోజు నాకు చెప్పలేదు వస్తాము అని చెప్పలేదు. మీరు ఒకవేళ వస్తాము అని నాకు తెలిసి ఉంటే ఆ రోజు నేను చాలా మంది పెట్టేదాన్ని కదా. మీరు చెప్పకుండా హఠాత్తుగా వచ్చేసారు, ఏది ఉంటుంది తెలిసి వెళ్ళిపోయింది. అవునా? ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ యూ వేర్ కమింగ్, ఒకవేళ ఆ రోజు నాకు మీరు వస్తారు. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అవునా? నోన్. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్, ఒకవేళ నాకు ఖచ్చితంగా తెలిస్తే అన్నట్టు. ఒకవేళ నాకు ఖచ్చితంగా తెలిస్తే
ఐ వుడ్ హ్యావ్ ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉంటే ఇక్కడ వుడ్ ప్లస్ హ్యావ్ వచ్చింది చూడండి. వుడ్ ప్లస్ హ్యావ్ వచ్చింది. ఇక్కడ వుడ్ ప్లస్ హ్యావ్ రాలేదు. ఇక్కడ వుడ్ ప్లస్ హ్యావ్ వచ్చింది. ఎందుకు? ఇక్కడ V2 ఉన్నది కాబట్టి అక్కడ వుడ్ వచ్చింది. ఇక్కడ V3 వచ్చింది కాబట్టి అక్కడ వుడ్ హ్యావ్ వచ్చింది. అర్థమైందా? ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ యూ వేర్ కమింగ్, ఖచ్చితంగా నాకు మొన్న మీరు వస్తారని ఖచ్చితంగా తెలిస్తే ఐ వుడ్ హ్యావ్ కుక్, ఖచ్చితంగా నేను ఐ వుడ్ హ్యావ్ మేడ్ మోర్ ఫుడ్. అవునా? ఖచ్చితంగా మీరు వస్తారని నాకు తెలిస్తే ఐ వుడ్ హ్యావ్ కుక్ మోర్ ఫుడ్, ఐ వుడ్ హ్యావ్ ప్రిపేర్ మోర్ ఫుడ్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ హీ హ్యాడ్ ఇన్వైటెడ్ అంటే ఇది అర్థమైంది. మీరు వస్తారు అని నాకు ఆ రోజు తెలిస్తే నేను ఎక్కువ వండేదాన్ని, నాకు తెలియలే నేను వండలేదు అన్నట్టు. అది అయిపోయింది, ఇంకా ఆ సంఘటన అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఇది కూడా ఇఫ్ హీ హ్యాడ్ ఇన్వైటెడ్, హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3. ఇప్పుడు ఇఫ్ తో పాటు హ్యాడ్ ప్లస్ V3 ఉంటే ఇక్కడ వుడ్ తో పాటు హ్యావ్ వచ్చిందా? ఎస్ వచ్చింది. చూడండి, ఇఫ్ హీ హ్యాడ్ ఇన్వైటెడ్, ఆ రోజు ఆయన నన్ను పిలిచి ఉంటే, ఒకవేళ పిలిచి ఉంటే గనుక, ఒకవేళ ఆ రోజు ఎప్పుడో పాస్ట్ లో ఒక నిన్న మొన్న 1 year బ్యాక్, 6 months బ్యాక్, 1 month బ్యాక్ ఆ రోజు పార్టీ చేసుకున్నారు. ఆ రోజు ఇఫ్ హీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ కమ్, కమ్ V3 ఐ వుడ్ హ్యావ్ కమ్. ఆ రోజు ఆయన పార్టీ జరుపుకున్నాడు చక్కగా, ఎంతో మందిని పిలిచాడు, నన్ను పిలవలేదు. ఆ రోజు నన్ను పిలిచి ఉంటే ఒకవేళ నేను వచ్చేవాడిని, నన్ను పిలవలేదు, నేను రాలేదు, ఇంకా అది జరగదు అన్నాడు. దీని అర్థం ఏంటంటే ఇది ఇంకా జరగదు, జరిగే పని అయింది అయిపోయిందని మనం అంటామా? అలాంటిది అయింది అయిపోయింది కదా, దాని గురించి మాట్లాడేందుకు అని మనం ఒక్కొక్కసారి అంటామా? ఆ విషయం అంటాం. ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్, ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్, ఇది కూడా ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్, ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్, ఇలా 3 రకాలుగా యూజ్ చేస్తాం కండిషన్స్ అన్నమాట. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ అంటే ఇది పాస్ట్ టెన్స్, అది అయిపోయింది ఇంకా. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ పాస్. నేను చెప్తూనే ఉన్నాను మీకు చాలా రోజుల నుంచి, ఫైనల్ ఇయర్ అయిపోతుంది, ఫైనల్ ఇయర్ చాలా కష్టపడి చదువుకోండి అంటే ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ పాస్. వర్క్ హార్డ్ చేయలేదు, ఫెయిల్ అయిపోయావు, ఇప్పుడు అయిపోయింది, ఇంకేంది, మళ్ళీ ఎగ్జామ్ రాసుకో. అది ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్, ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్, హ్యాడ్ ప్లస్ V3. ఆ రోజే చెప్పాను నీకు కష్టపడి చదువు, ఫైనల్ ఇయర్ లో ఉన్నావు. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ పాస్. నువ్వు పాస్ అవుతుంది కదా ఆ రోజు, నువ్వు కష్టపడలేదు, నువ్వు పాస్ కాలేదు, నీ కర్మకు నువ్వే. అవునా? అంటే ఇదేంది, దీని అర్థం ఏంది? అయిపోయింది, నువ్వు కష్టపడలేదు, పాస్ కాలేదు. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ పాస్ అంటే ఇప్పుడు పాస్ కాలేదు అన్నట్టు. అది సంగతి ఇక్కడ. ఆ విధంగా వుడ్ని కండిషనల్ వర్డ్ యూజ్ చేస్తున్నాడు. 0 కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్ అని 3 కండిషన్స్ ఉంటాయి. అవి లేటర్ ఆన్ నేను చెప్తాను. ఇక్కడ మాత్రం విల్ ఎలా యూజ్ చేయాలి, వుడ్ ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఈ రోజు నేర్చుకున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఇన్ఫార్మల్లో ఏది యూజ్ చేయాలి, ఫార్మల్లో ఏ వర్డ్ యూజ్ చేయాలి, జాగ్రత్తగా నేర్చుకోండి. ఫోకస్ ఆన్ ద టాపిక్స్.